నమస్తే వెల్కమ్ టు భారతీ టీవీ నేను బాపయ్య. ఆంధ్రప్రదేశ్లో ఇప్పటివరకు ఎన్ని జిల్లాలు ఉన్నాయి అని చెప్పేసి ఎవరినైనా అడిగితే 26 జిల్లాలు అని చెప్పేసి టక్కున సమాధానం చెప్తారు. కానీ ఇక మీదట 29 జిల్లాలు అని చెప్పాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకని అని అంటే గనక కొత్తగా 3 జిల్లాలు ఇప్పుడు ఏర్పాటయ్యాయి. అసలు ఈ 3 జిల్లాలు ఎందుకు ఏర్పాటయ్యాయి, ఏర్పాటు చేయాల్సిన అవసరం ఏమొచ్చింది అని అంటే గనక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే 2019 నుంచి 2024 వరకు అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిన అనాలోచిత నిర్ణయాల వల్ల. ఎందుకని అంటే కొన్ని ప్రాంతాల్లో ప్రజలకి నియోజకవర్గ కేంద్రం అందుబాటులో ఉండాలి, కొన్ని ప్రాంతాల్లో నియోజకవర్గ ప్రజలకి అందుబాటులో నియోజకవర్గ కేంద్రం ఉన్నా లేకపోయినా వాళ్ళ భౌగోళిక సాంస్కృతిక అలవాట్లు ఏవైతే ఉంటాయో వాటికి అనుగుణంగా ఉండే జిల్లాలో ఉండాలి, వాటికి అనుగుణంగా వాళ్ళకి అనుగుణంగా ఉండే ప్రాంతాల్లో ఉండాలి అని వాళ్ళు ఆకాంక్షిస్తూ ఉంటారు. కానీ ఇటువంటి వాటిని ఏటిని కూడా పరిగణలోకి తీసుకోకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోని ప్రభుత్వం జిల్లాల విభజన అనేది చేసేసింది. ఎందుకు అలా చేసింది అని అంటే జిల్లాల విభజన మా హయాంలో జరగాలి అనే ఒకే ఒక్క కోరికని వాళ్ళు నెరవేర్చుకోవడం కోసం, ఆ గొప్పతనాన్ని వాళ్ళ పార్టీకి వాళ్ళ ప్రభుత్వానికి ఆపాదించుకోవడం కోసమే అనాలోచితంగా ఎలా పడితే అలాగా జిల్లాల డివిజన్ని చేసేశారు. సో దానివల్ల ఇప్పుడు కొత్తగా 3 జిల్లాలు ఏర్పాటు కావాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక్కడ చూసుకుంటే ఫస్ట్ది మదనపల్లె నియోజకవర్గం. అసలు ఏ జిల్లాలు ఏర్పడ్డాయి కొత్తగా అని చెప్పాలి కదా మీకు. మదనపల్లె, మార్కాపురం, అలాగే పోలవరం. సో ఫస్ట్ తీసుకుంటే మదనపల్లె జిల్లా గురించి మాట్లాడుకుందాం. ఈ మదనపల్లె జిల్లా ఎందుకు ఏర్పడింది అని చెప్పేసి చెప్పాలి కదా. అసలు మదనపల్లె జిల్లా ప్రాంతవాసులు ఉమ్మడి చిత్తూరు జిల్లాలోనే భౌగోళిక సాంస్కృతిక సంబంధాలు కలిగి ఉంటారు. వైసీపీ హయాంలో మదనపల్లె డివిజన్ అన్నమయ్య జిల్లాలో కలిపారు. అంటే చిత్తూరులో ఉండాల్సిన మదనపల్లెని తీసుకొచ్చి అన్నమయ్య జిల్లాలో కలిపారు. చిత్తూరు, అన్నమయ్య రెండు వేరువేరుగా చేశారనమాట వైసీపీ హయాంలో. సో అయితే కొత్తగా ఏర్పడిన అన్నమయ్య జిల్లాలో ఈ మదనపల్లెని కలిపారు. దీన్ని స్థానిక ప్రజలంతా కూడా వ్యతిరేకించారు. మదనపల్లె జిల్లా ఏర్పాటు ప్రతిపాదన తెర మీదకు వచ్చింది. అయినప్పటికీ కూడా వైసీపీ ఏమాత్రం పట్టించుకోలేదు. మదనపల్లె ప్రత్యేక జిల్లా ఏర్పాటు చేస్తామని ఎన్నికల సమయంలో చంద్రబాబు హామీ కూడా ఇచ్చారు. సో అందుకే ఇప్పుడు మదనపల్లె ప్రత్యేక జిల్లా ఏర్పాటైంది. ఇక చూసుకుంటే మదనపల్లె జనాభా వచ్చేసి 11.5 లక్షలు. నియోజకవర్గాలు ఏమున్నాయి దీంట్లో అంటే కనుక మదనపల్లె, తంబళ్లపల్లె, పొంగనూరు, పీలేరు. ఇక రెవెన్యూ డివిజన్ల గురించి చూస్తే మదనపల్లె, పీలేరు అనే 2 డివిజన్లు ఉన్నాయి. దీనిలో మండలాలు 19 ఉన్నాయి. ఇక నెక్స్ట్ వన్ మార్కాపురం దగ్గరికి వద్దాం. మార్కాపురం కూడా కొంత డిఫరెంట్గానే ఉంటుంది. అంటే పశ్చిమ మార్కాపురం ప్రజలందరికీ కూడా వాళ్ళకి మార్కాపురం ఒక జిల్లాగా ఏర్పడాలని ఎప్పటి నుంచో కోరిక ఉంది. ఎందుకని అంటే ప్రకాశం జిల్లా మొత్తం అంతా కూడా పెద్ద జిల్లా. సో దానికి సంబంధించి జిల్లా కేంద్రం వచ్చేసి ఒంగోలుగా ఉంటుంది. కాబట్టి వీళ్ళంతా కూడా అంటే పశ్చిమ ప్రకాశం జిల్లాలోని వాళ్ళంతా కూడా వాళ్ళ జిల్లా కేంద్రానికి వెళ్ళాలంటే ఒంగోలు వరకు వెళ్ళాలి. వాళ్ళకి అది ఎంత ఇబ్బంది అని అంటే మీకు ఒకసారి చూపిస్తాను చూడండి. ఇక్కడ చూడండి, ఒంగోలు నుంచి మార్కాపురానికి 90 కిలోమీటర్లు, ఒంగోలు నుంచి గిద్దలూరుకి 130 కిలోమీటర్లు, ఎర్రగొండపాలెం నుంచి ఒంగోలుకి కూడా 120 కిలోమీటర్లు. అంటే ఒంగోలు అనేది జిల్లా కేంద్రం అని చెప్పుకున్నాం. ఈ ప్రాంత ప్రజలంతా కూడా జిల్లా కేంద్రానికి వెళ్ళాలంటే ఒక రోజు మొత్తం దానికోసం కేటాయించాల్సిందే. సో కాబట్టే వాళ్ళంతా కూడా కొత్తగా ఈ జిల్లా కావాలి అని చెప్పేసి అనుకున్నారు. దీంట్లో మనం చూసుకున్నట్లయితే ఎర్రగొండపాలెం, మార్కాపురం, కనిగిరి, గిద్దలూరు నియోజకవర్గాలు ఉన్నాయి. జనాభా చూసుకుంటే 11,42,313 మంది ఉన్నారు. ఇక డివిజన్లు వచ్చేసి మార్కాపురం, కనిగిరి అనే 2 డివిజన్లు ఉన్నాయి. మండలాలు మాత్రం 21 ఉన్నాయి. అందుకే 2 డివిజన్లు ఇచ్చినట్టున్నారు. సో ఇక్కడ వీళ్ళెవరికి కూడా ఇబ్బంది లేకుండా అంటే 21 మండలాల ప్రజలకి ఎటువంటి ఇబ్బంది రాకుండా 2 డివిజన్లు ఏర్పాటు చేసినట్టుగా కూడా మనం భావించవచ్చు. ఇక 3వ జిల్లా పోలవరం జిల్లా. మామూలుగా పోలవరం అనే పేరు వినగానే మనకేం గుర్తొస్తుంది? ఖచ్చితంగా ఇప్పుడు పోలవరం ప్రాజెక్ట్ ఏదైతే కడుతున్నారో ఆ పోలవరం నియోజకవర్గం, దాని పక్కనే ఉన్న ఆ పోలవరం ప్రాజెక్టు గుర్తొస్తాయి. కానీ ఇది వచ్చేసి మీకు అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఉన్నది ఈ ప్రాంతం, ఈ పోలవరం అనేది. సో కాబట్టి ఇప్పుడు పోలవరం అనేది ఒక ప్రత్యేక జిల్లాగా ఏర్పాటు చేశారు. ఇక్కడ జనాభా వచ్చేసి 3,49,953 మంది. డివిజన్లు వచ్చేసి 2 ఉంటాయి, రంపచోడవరం, చింతూరు. ఇక్కడ మండలాలు 12 ఉన్నాయి. సో ఇక్కడ ఎందుకని ఈ పోలవరం జిల్లాని ఏర్పాటు చేశారు అని అంటే కనుక ఈ పోలవరం జిల్లా ఇంతకుముందు అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఉందని చెప్పుకున్నాం కదా. అల్లూరి సీతారామరాజు జిల్లాకి కేంద్రం ఏముంది? పాడేరు ఉంది. మరి వీళ్ళంతా పాడేరు వెళ్ళాలి అంటే ఈ మండలాల్లోని వాళ్ళు లేదా ఈ రెవెన్యూ డివిజన్లో 2 ఉన్నాయి కదా, రంపచోడవరం, చింతూరు.
వీళ్ళంతా కూడా వాళ్ళ జిల్లా కేంద్రానికి వెళ్ళాలంటే అప్పట్లో 200 కిలోమీటర్లు ప్రయాణం చేయాల్సి ఉంటుంది. అంటే దగ్గరగా ఒక రోజు కన్నా ఎక్కువే పడుతుంది. మనం ప్రకాశం జిల్లాలోని ఒంగోలుకు వెళ్ళాలంటేనే ఏది మార్కాపురం వాళ్ళు, కనిగిరి వాళ్ళు, వాళ్ళంతా ఒంగోలుకు వెళ్ళాలంటేనే ఒక రోజంతా టైం పడుతుంది. 130 కిలోమీటర్లు ఉంది, ఒకటి 120 కిలోమీటర్లు ఉంది, ఒకటి 90 కిలోమీటర్లు ఉందని చెప్పుకున్నాం కదా. కానీ ఇక్కడ చూస్తే ఏకంగా 200 కిలోమీటర్లు ఉంది. దానికే ఒక రోజు పడితే దీనికి ఖచ్చితంగా 1.5 రోజు పైనే పడుతుంది. కాబట్టి వీళ్ళంతా కోరుకున్నది ఏంటంటే వాళ్ళకి ఒక జిల్లా కావాలి, ప్రత్యేక జిల్లా అని చెప్పేసి. దానికి అనుగుణంగానే ఇప్పుడు పోలవరం జిల్లా ఏర్పాటు చేశారు. దీంట్లో 2 రెవెన్యూ డివిజన్లు, 12 మండలాలు ఉన్నాయి. కాబట్టి ప్రభుత్వం ఎక్కడికక్కడ ప్రజల ఆకాంక్షలకి అనుగుణంగానే పనిచేసింది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. అయితే పెనమలూరు నియోజకవర్గ ప్రజల ఆకాంక్షలు మాత్రం నెరవేరలేదని చెప్పాలి. ఎందుకంటే వాళ్ళంతా కూడా ఇప్పటివరకు కృష్ణా జిల్లాలో ఉన్నారు. కానీ వాళ్ళ నియోజకవర్గాన్ని తీసుకువెళ్ళి ఎన్టీఆర్ జిల్లాలో కల్పించుకోవాలి అని చెప్పేసి ఆకాంక్షించారు. కానీ నేతలు అందుకు అనుగుణంగా ప్రవర్తించలేదు. వాళ్ళ నేతలంతా కూడా, అంటే పెనమలూరు నియోజకవర్గంలోని నేతలంతా కూడా కృష్ణా జిల్లాలోనే ఉంచమని చెప్పేసి పట్టుబట్టారు. కాబట్టి దాన్ని ఇప్పటికీ కూడా ఎన్టీఆర్ జిల్లాలోని కలపకుండా కృష్ణా జిల్లాలో ఉంచారు. ఎన్టీఆర్ జిల్లా అంటే విజయవాడకి దగ్గరగా, అంటే విజయవాడ ఎంపీ కాన్స్టిట్యుయెన్సీ కిందకు ఉంటుంది. కాబట్టి దీన్ని విజయవాడకి ఆనుకుని ఉండే పోలవరాన్ని ఎన్టీఆర్ జిల్లాలో కలపమని చెప్పేసి అడిగారు. కానీ వాళ్ళంతా కృష్ణా జిల్లాలోనే ఉంచేటట్టుగా పట్టుబట్టారు. ఇక మరొకటి ఏంటంటే గన్నవరం, నూజివీడు నియోజకవర్గాల్ని ఎన్టీఆర్ జిల్లాలో కలపాలని, కైకలూరు నియోజకవర్గాన్ని కృష్ణా జిల్లాలో కలపాలని కూడా కొంతమంది అడిగారు. కానీ దాన్ని కూడా ఈసారికి పచ్చజెండా ఊపలేదు, రెడ్ సిగ్నల్ పడింది. ఇప్పటికైతే ఆపారు. మరి భవిష్యత్తులో ఏమైనా నిర్ణయాలు తీసుకుంటే తీసుకోవచ్చు. ప్రస్తుతానికైతే జిల్లాల విభజన, అంటే కొత్త జిల్లాలు 3 ఏర్పాటయ్యాయి, రెవెన్యూ డివిజన్లు ఏర్పాటయ్యాయి. సో దీన్ని బట్టి చూసుకుంటే ప్రజల ఆకాంక్షలు దాదాపుగా నెరవేరినట్టు. అంటే ఇంతకుముందు ఏవైతే బాగా పెద్ద ఇబ్బందులు ఉన్నాయో వాటి నుంచి వాళ్ళు గట్టెక్కారు అని చెప్పొచ్చు. అలాగే భవిష్యత్తులో కూడా విభజనలు ఏదైనా చేసేటప్పుడైతే ఖచ్చితంగా గత అనుభవాలని దృష్టిలో పెట్టుకుని విభజించాలి అనేది మాత్రం ఇక్కడ సుస్పష్టంగా అర్థమైంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిన పనుల వల్ల. దీని మీద మీరేమంటారో మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. థ్యాంక్ యూ.